వెల్కమ్ టు ఐజీ మీడియా. సో మన నాలుక చూసి మనకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా నాలుక చూపించమంటారు. దాన్ని బట్టి వాళ్ళు అనారోగ్య సూచనని అంచనా వేస్తారు. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మ్యామ్, టంగ్ చూసి మనకి ఏ జబ్బు ఉందో తెలుసుకుంటారు డాక్టర్స్ అంటారు. టంగ్లో ఏం తెలుస్తుంది అసలు? ఎలాంటి చేంజెస్ ఉంటే ఏ జబ్బు ఉన్నట్లు? సో మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ పల్స్ పట్టుకుంటారు, అవును. తర్వాత నాలుక చూపించమని అడుగుతారు. అవును. సో నాలుక చూడగానే వాళ్ళకు ఒక ఇండికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ముఖ్యంగా మన టంగ్ని చూస్తే గనక అండి, నార్మల్ టంగ్ అయితే గనక లైట్ పింకిష్ కలర్లో ఉంటుందన్నమాట. సో అది కాకుండా వేరియేషన్స్ ఏవైనా కానివ్వండి, ఎన్నో మనం గమనించుకోవచ్చు. లైక్ టంగ్ నార్మల్ షేప్లోనే ఉందా, లేకపోతే ఏమైనా బ్లిస్టర్స్ లాగా ఏమైనా వచ్చాయా, మనము ఇవి అంటాం చూడండి మౌత్ అల్సర్స్, అలా ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా రెడ్గా ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టంగ్లో కట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ సోర్నెస్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం అనమాట. అంతేకాకుండా కలర్ ఆఫ్ ద టంగ్తో చాలా ఇండికేషన్స్ మనకి తెలుస్తాయి. సో ఎందుకనంటే మన ఏదైతే గట్ హెల్త్ ఉందో, మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా టంగ్లో నుంచి మనం డయాగ్నోస్ చేయొచ్చు. టంగ్ డయాగ్నోసిస్ అనే ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందండి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒకవేళ వైటిష్ లేయర్ కోటింగ్ ఉందనుకోండి, మనకి టంగ్ని చూడగానే తెలిస్తే గనక అది వచ్చేసి ఎక్కువ ఆ వైటిష్ కోటింగ్ అనేది బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంది అన్నది ఇండికేట్ చేస్తుంది. అదే అంటే టంగ్ వైట్ గా ఉంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ఉన్నట్లు. సో దాని మూలానే ఆ వైటిష్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అండ్ ఆ స్మెల్ కూడా మనకి తెలుస్తుంది, ఒక డిఫరెంట్ ఆర్డర్ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా వైటిష్ గా ఉందనుకోండి టంగ్, మనము సర్టన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, లైక్ B12 డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, అప్పుడు కూడా మనకి టంగ్ కొంచెం వైటిష్గా కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఒకవేళ టంగ్ కొంచెం ఎక్కువ రెడ్డిష్గా ఉంది, అలా ఉంటే గనక ఇంటర్నల్ స్పెసిఫికల్లీ మన స్టమక్ కండిషన్ అనేది తెలుస్తుంది. ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంటర్నల్ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళకి, లేదా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో, జాయింట్ డిసీజెస్ కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టమక్లో గనక అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా అంతా కూడా టంగ్లో చాలా రెడ్డిష్గా ఇన్ఫ్లమేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ టంగ్ yellowish-గా కనిపిస్తుంది అనుకోండి, సో అది డైరెక్ట్గా మన లివర్ డిసీజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. బికాజ్ లివర్లో బిలిరుబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎప్పుడైతే లెవెల్స్ పెరుగుతాయో లివర్ అనేది టాక్సిక్ కండిషన్లో వెళ్ళింది అన్నది మనకి క్లియర్గా ఇండికేట్ చేస్తుంది, yellowish టంగ్ అయితే కనుక. అండ్ ఇంకొక కండిషన్ వచ్చేసి పర్ప్లిష్గా అవ్వడము. కొంచెం పర్ప్లిష్గా ఉందనుకోండి టంగ్, అది అయితే గనక ఇంకా క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి, ఇంటెస్టైనల్ డిసీజెస్ కానివ్వండి, అలాంటిది ఈ పర్ప్లిష్ టంగ్ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. మ్యామ్, కొందరికి నాలుక మీద నల్లటి మచ్చలు ఉంటాయి, కొందరు నాలుక మొత్తం అది ఒకలాగా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అదేంటి అంటే? నాలుక పైన మచ్చలు ఉండడం అనేది నథింగ్ రాంగ్ విత్ ఇట్ అండి. అదేమి డిసీజ్డ్ కండిషన్ ఇండికేట్ చేయదు. సో కొందరికి అది బై బర్తే ఉంటుంది, కొందరికి అది తర్వాత డెవలప్ అవ్వచ్చు, బట్ అది డిసీజ్డ్ కండిషన్ లాగా ఏమి ఇండికేట్ చేయదు అనమాట, మచ్చలు ఉండడం మాత్రం. ఇంకా టంగ్లో ఇంకా వేరియేషన్స్ అంటే, కొందరికి టంగ్ మొద్దుబారడం, మందంగా అవ్వడము, తర్వాత ఎక్కువ మాటలు పలకలేకపోవడము బికాజ్ అది మందంగా అయింది అని అంటే, అప్పుడు మనం ఇంటర్నల్లీ సమ్ బాడీ ఈజ్ ఇన్ టాక్సిక్ కండిషన్ అనేది ఒకటి ఇండికేట్ అవుతుందండి. సో మనం చెక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు, ఎస్పెషల్లీ స్టమక్, లివర్, స్ప్లీన్, ఈ ఆర్గన్స్ ని మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మ్యామ్. సో నార్మల్ టంగ్ అంటే నార్మల్ గా నాలుక హెల్దీగా ఉంది అని తెలియడం ఎలాగంటే, సో అది పింక్ కలర్ లో ఉంటుంది, లైట్ పింకిష్ కలర్ లో ఉంటుంది. సో దాని మీద ఎలాంటి బ్రౌన్ స్పాట్స్ ఉన్నా, లేదా వైటిష్ గా కనిపించినా, లేదా కొంచెం పర్పుల్ షేడ్ లో ఉన్నా కానీ అది మనకు అనారోగ్య సూచనే. సో చాలా మందికి నాలుక మందంగా కూడా ఉంటుంది, దళసరిగా మీరు అన్నట్లుగా పలకడానికి చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది, అది కూడా అనారోగ్య సూచన. అవునండి. మనం కూడా చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. సో ఈ టంగ్ మనకి చెప్పే సూచన ఇచ్చే ముందే లోపల ఆర్గన్స్ లోపల ఏదో ఇష్యూ ఉంటుంది. సో వేరే రీజన్స్ వల్ల కూడా, వేరే
మనకి సైన్స్ వల్ల కూడా తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి అప్పటికే వెళ్ళుంటాంలేండి. కానీ పరీక్షించుకోవడం మంచిది. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే అండి.